ఎవరైనా మిమ్మల్ని చాయిస్‌లా వాడుతుంటే మీరు వాళ్ళని ఆప్షనల్‌గా వదిలేయండి. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదండీ! ఏంటి ఇవాల్టి వీడియో అంటే నా కిచెన్ టూర్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఒక ముగ్గుతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడైతే సింపుల్గా ఒక ముగ్గు అయితే పొద్దున్నే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ ముగ్గు వచ్చేసరికి కమలాల ముగ్గు అండి. చాలా బాగుంటుంది కూడా. ఇంటి ముందు వేసుకోండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూడగానే లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గానే వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక స్టార్ అయితే గీసుకున్నానండి. ఫస్ట్ దానికైతే బార్డర్స్ అయితే రౌండ్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనం మధ్యలో ఉన్న రేఖలు వేసుకున్నాం కదా, ఆ రేఖలకైతే మనం బాక్సెస్ లాగా మొత్తం అన్నిటికి అయితే వేసేసుకోవాలండి బాక్సెస్ని. అండ్ ఈవెన్గా వేసుకోవాలి. అన్నిటికి బాక్సెస్ అయితే వేసేసుకున్నాను. మధ్యలో డాట్ పెట్టుకొని హోల్ రౌండ్ చేసుకోవాలన్నమాట. అండ్ బయటకు వచ్చేసరికి మనం బార్డర్స్ వేసుకున్నాం కదండి, బార్డర్స్కి ఏమోని ఇలా కమలాలు ఎన్ని బార్డర్స్ వేసుకుంటే అన్ని బార్డర్స్కి కమలాలు అయితే ఎలా పెట్టేసుకున్నాను అనమాట. కమలాలు ఎంతో అందంగా ఉంటాయి కదండి. ఇంటి ముందు కమలాలు వేసుకోవడం చాలా బాగుంటుందన్నమాట. లక్ష్మీదేవి ఉట్టుపడినట్టు ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి నేనైతే ఫ్రైడే షూట్ చేశాను అనమాట. అండ్ నాకైతే చాలా నచ్చిందండి ఈ ముగ్గు అయితే. అండ్ నిండుగా కూడా ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా బార్డర్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికి ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత బార్డర్స్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మన తులసమ్మకు కూడా వాటర్ అయితే పోసేసానండి. తులసమ్మకు వాటర్ పోసిన తర్వాతే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటాను నేను. ఎర్లీ మార్నింగ్ అయితే బాతింగ్ ఆఫ్టర్ అయితే నేనైతే తులసమ్మకి వాటర్ పోసేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా నేను నీట్గా అయితే బార్డర్స్ కూడా వేసేసుకున్నానండి. అండ్ ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. సింపుల్గా అయితే ఇట్లా ఉందన్నమాట. నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఎలాంటి పని చేస్తూ ఉన్నా చూసే వాళ్ళకి మనం గజిబిజి గందరగోళంగా చేస్తున్నట్టే కనపడుతుందండి. మనం ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఎలా మంచిగా చేస్తే మంచిగానే ఉంటుంది ఏదైనా సరే. గజిబిజి గందరగోళం అంటే మన ఫాస్ట్నెస్ అనమాట. మనం ఫాస్ట్గా చేస్తే చూసే వాళ్ళకి ఏంటంటే గజిబిజి గందరగోళంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చేసేది మనకు తెలుసు కదా, మనం ఎలా చేస్తామో ఏంటో అనేది. మనం నీట్నెస్ మనకి తెలుసు కాబట్టి మనం ఎలా ఉంటామో మనం అలాగే ఉండాలన్నమాట. అండ్ కిచెన్ టూర్కి అయితే మనం వెళ్ళిపోదామండి. అండ్ స్టార్టింగ్ అయితే నేను ఒక కట్టెన్ అయితే వేసాను అనమాట, నీట్గా ఉంటుందని. ఇక్కడ సైడ్ అయితే షింక్ అనమాట. షింక్ కింద అయితే నేను సాంబ్రాన్ పెట్టుకుంటానండి. దాని పక్కన అయితే ఆయిల్ బాటిల్ పెట్టుకుంటాను. దానిపైన అయితే స్టాండ్ పెట్టుకుంటానండి. ఆ స్టాండ్లో వాటర్ పోకుండా కింద అయితే నేను ఒక కవర్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఒక విండో ఉంటుందన్నమాట. విండోలో నుంచి చూస్తే చాలా బాగుంటుందండి. బయట వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద పంప్ అండి. పంప్ దగ్గర అయితే సోప్ పెట్టుకుంటాను అండ్ విమ్ జెల్ పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పాట్ పెట్టుకుంటాను అన్నమాట. ఇది వచ్చేసరికి నా దగ్గర ఉన్న బాక్స్తో నేను ఇట్లాగా సెట్ చేసుకున్నానండి సింపుల్గా. ఇక్కడికి వచ్చేసరికి స్టవ్ అండి. స్టవ్ పక్కన ఆయిల్ బాటిల్స్ పెట్టుకుంటాను. ఆయిల్ బాటిల్స్ పక్కన సాల్ట్ అండ్ ఉప్పు పెట్టుకుంటాను. అండ్ వ్యూ అంతా ఇక్కడైతే స్టవ్ దగ్గర అంతా ఇలా ఉంటుందన్నమాట. ఆ మూలకు వచ్చేసరికి రాగి వాటర్ పెట్టుకుంటానండి. అండ్ దీని కింద వచ్చేసరికి నేనైతే కావాల్సినవన్నీ జెల్స్ అని పెట్టుకుంటానండి. అండ్ కా సోప్స్ అని అండ్ షాంపూస్ అని అలా పెట్టుకుంటాను. అండ్ స్టవ్ కింద వచ్చేసరికి ర్యాక్లో కుక్కరు, కళాయిలు ఇవన్నీ పెట్టుకుంటాను. పాల గిన్నెలు, తపాలాలు ఇవన్నీ మెయిన్ కావాల్సినవన్నీ పైన పెట్టుకుంటాను. ఇవి మట్టుకి ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇంకా కిందకి వెళ్ళవు అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న గిన్నెలు కూడా పెట్టుకుంటాను. కింద వచ్చేసరికి దోశలు వేసుకునే పెనం పెట్టుకుంటాను. ఇడ్లీ పాత్రలు, నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ మటన్ చేసుకోవడానికి తపాలాలు, అండ్ పైన వచ్చేసరికి కర్రీస్ చేసుకోవడానికి తపాలా పెట్టుకుంటాను. అండ్ పక్కన వచ్చేసరికి రైస్ కుక్కర్ పెట్టుకుంటానండి. రైస్ కుక్కర్ పైన అయితే నేను సాంబార్ గిన్నె అయితే పెట్టుకుంటానండి. ఇదైతే కొత్తది తీసుకున్నాను కదా, లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పినట్టున్నాను. అదైతే అక్కడ పెట్టుకున్నానండి. దాని పక్కన అయితే రైస్ గ్లాస్ అయితే పెట్టుకుంటాను. ఇదైతే మినపగుళ్ళు తీయడానికి అయితే పెట్టుకుంటాను ఈ గ్లాస్ని.
అండ్ దాని లెఫ్ట్ సైడ్ అయితే ఆనియన్స్ కూడా పెట్టుకుంటానండి బౌల్లో. అండ్ పక్కన వచ్చేసరికి 2 బిందులు ఉంటాయండి, 2 గ్యాస్ బండ్లు ఉంటాయి అండ్ ఒక టిన్ అయితే పెట్టుకుంటాను. ఇదైతే దోశలు వేసే పెనం అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అయితే తీసుకొని మళ్ళీ వాష్ చేసి యూజ్ చేసుకుంటాము. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసరికి నేను ఇక్కడైతే ప్లేట్ల స్టాండ్ అయితే కొత్తది పెట్టానండి. ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అదైతే ఇక్కడ పెట్టేసుకున్నానండి. అండ్ బాగా సెట్ అయింది. అండ్ ప్లేట్స్ అయితే అన్నీ వెళ్ళిపోయినాయి, గరిటెలు కూడా అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. దాని పక్కనే అయితే నేనైతే రైస్ కుక్కరు కొత్తదండి, అది అక్కడ ఉంది కదా పెట్టిలో నుంచి తీసామన్నమాట. లాస్ట్ టైం అయితే గ్యాస్ అయిపోయినప్పుడు ఈ రైస్ కుక్కర్ అయితే యూజ్ చేయాల్సి వచ్చిందనమాట కొత్తది. ఈ రైస్ కుక్కర్ అయితే వాడుకున్నప్పుడు మటుకి తీస్తాను, గట్టి మీద పెట్టుకుంటాను. మిగతా అప్పుడైతే నేనైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకుంటానండి అడ్డు లేకుండా. అండ్ ఇదైతే అడ్వాన్స్డ్ లిక్విడ్ అనమాట. ఇదేంటంటే వాషింగ్ క్లీనింగ్ అనమాట. వాషింగ్ మిషన్ అయితే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈసారి అయితే చూపిస్తాను తప్పకుండా. అండ్ ఆ పైన అయితే హనీ పెట్టుకుంటానండి, ఎందుకంటే గుర్తుగా ఉంటుంది. వాటర్ తీసుకొని హాట్ వాటర్ తీసుకోగానే మనమైతే హనీ తాగొచ్చు వాటర్ ఉన్నట్టు అక్కడ పెట్టుకుంటాను అనమాట. దాని పక్కన అయితే ఐస్ క్యూబ్స్ పెట్టుకునేదనమాట. ఓవరాల్ ఫ్రిడ్జ్ వ్యూ అయితే ఇక్కడ ఇలా ఉంటుందండి. ఫ్రిడ్జ్ అంటే కౌంటర్ టాప్ ఎదురుగానే నాకు ఇంకా కిచెన్లోనే ఉంటుందండి ఫ్రిడ్జ్ అయితే. ఈజీగా మనకి ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అయితే తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తానండి, కొంచెం టైం పడుతుందన్నమాట. అండ్ దాని పక్కన అయితే ఒక డోర్ ఉంటుందండి, వాష్ ఏరియా ఉంటుందండి. అక్కడైతే వాషింగ్ మిషన్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఓవరాల్ అయితే దాని పక్కన ఇలా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి దాని పక్కనే డోర్ పక్కన ఇలా అయితే నాకు ఒక కబోర్డ్స్ ర్యాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక 5 కబోర్డ్స్ అయితే ఉంటాయండి, ర్యాక్స్ అయితే. ఇక్కడ మొత్తం ఓవరాల్గా మొత్తం స్టీల్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఈ టప్పర్ వేర్ అయితే ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ ఒకటి పెట్టుకుంటాను. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మిక్సీ జార్స్ అన్నీ పెట్టుకుంటానండి. అండ్ ఆనియన్ కట్టర్ ఇవన్నీ మట్టికి ఒకవైపు పెట్టుకుంటాను, స్టీల్ అన్నీ ఒకవైపు పెట్టుకుంటాను. మధ్యలో ఒక ప్లాస్టిక్ది పెట్టుకుంటానండి. ఆ ప్లాస్టిక్లో అంటే స్నాక్స్ అట్లా పెడతాను అనమాట మధ్యలో ఒకటి. అండ్ ఈ సెకండ్ ర్యాక్ వచ్చేసరికి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఉప్పులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, మిర్చి అన్నీ పెట్టుకుంటాను. హ్యాండీగా కనిపించడం కోసం అయితే నేను ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఈ ఐటమ్ దేంట్లో ఉందనేది ఫాస్ట్గా తీసేసుకోవచ్చు కదా, అందుకని. అండ్ థర్డ్ ర్యాక్లో వచ్చేసరికి బాక్సెస్ ఉంటాయండి అన్నీ. అండ్ ఈ స్పూన్స్ అయితే నేను కొత్తగా తయారు చేశాను అనమాట ఇంట్లోనే. అండ్ స్పూన్స్ అన్నీ నీట్గా అయితే దానిలో సరిపోయినాయి అనమాట. అండ్ బాక్సెస్ కూడా నీట్గా ఏంటంటే స్పేస్ ఉన్న బాక్సెస్ అన్నీ నేనైతే ఖాళీగా ఉన్నవన్నీ దానిలో పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లేట్స్ అండ్ హాట్ బాక్సెస్, కావాల్సిన గిన్నెలు అండ్ గ్లాసెస్ అండ్ ఫ్రూట్స్ అండ్ పచ్చళ్ళు కూడా ఒక దగ్గర పెట్టుకుంటాను. అండ్ గ్లాసెస్ జార్స్ కూడా అక్కడే ఉంటాయండి ఆ రోడ్లోనే. అండ్ బిర్యానీస్ తినడానికి ప్లేట్లో పెట్టుకుంటాను. అండ్ లాస్ట్ ట్రాక్ వచ్చేసరికి అండ్ గ్రైండర్ పెడతానండి, అండ్ మిక్సీ అండ్ స్టోర్ బియ్యం అండ్ మామూలు బియ్యం పెట్టుకుంటాను. ఈ 4 అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఇది వచ్చేసరికి వెండి గ్లాసు వెండి గిన్నె మా పావదనమాట. ఇంకా మిగతావన్నీ ఇక్కడ ర్యాక్లో పెట్టేసుకుంటానండి. ఇది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా చేశానో. అన్ని స్పూన్స్ అయితే సరిపోయినాయి, దానిలో ఒక 20 స్పూన్స్ వరకు పెట్టాను అనమాట. అండ్ స్టాండ్ ఉందండి ఆల్రెడీ, కానీ సరిపోవట్లేదు అన్ని స్పూన్లు, సో నేనైతే అట్లా యూజ్ చేశాను అనమాట. అండ్ స్టీల్ దానిలో కూడా నేనైతే గ్రీన్ మార్కర్తో నేనైతే దానిలో ఏమున్నాయి అనేది దానిలోనే రాసేసాను, ఇబ్బంది పడకుండా. మనం స్టవ్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి దేనిలో ఏముంది అనేది తెలియదు కదా, అందుకే ముందుగా మనం అప్పటికప్పుడు చేసుకున్న ఈజీగా ఓపెన్ చేసి మనం వాడుకునేలాగా దానిలో అయితే రాసేసుకున్నానండి స్టీల్ బాక్సుల మీద. అండ్ నేనే కదా యూజ్ చేసుకుంటాను, సో దట్ నేనైతే యూజ్ చేసుకుంటాను, రాసేసుకున్నాను అనమాట. ఇంకా పైన అయితే అన్ని బాక్సెస్ ఉంటాయండి. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. కింద అయితే ఒక మ్యాట్ అయితే వేసుకుంటాను. అండ్ ఓవరాల్ కిచెన్ వ్యూ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ గ్రైండర్ది అండ్ కుక్కర్ ఆల్రెడీ అది ఓపెన్ చేయలేనిది అయితే పైన ఉందండి, మిగతావన్నీ బాక్సెస్సే.
అండ్ నా వ్యూ అయితే మొత్తం కిచెన్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. నీట్గా ప్లెజెంట్గా ఉంటుందండి. మీకు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.